థ్యాంక్ యూ వీర్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. యాక్చువల్లీ తెలుగులో ఇది నా ఫస్ట్ మూవీ. సెట్లో నాకు అందరూ బాగా సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. సో December 27th థియేటర్స్లో మన లీగలీ వీర్ వస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎస్పెషల్లీ వీర్ సార్, ఇంకా ఎవరెవరు అందరూ యాక్టింగ్ చేశారు. నేను చిన్న క్యారెక్టర్ కొంచెం చేసినా కూడా చాలా ఎంజాయ్ చేశాను. మా చెల్లి అందరూ ఉన్నారు, బాగా అందరూ సపోర్ట్ చేశారు. కాబట్టి December 27th లీగలీ వీర్ థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నమస్తే అండి. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి కారణం వన్ అండ్ ఓన్లీ వీర్. ఆయన పేరే వీర్, విజయానికి మరొక పేరు. ప్రొఫెషనల్ గా కూడా ఈయన అడ్వకేట్. ఇక్కడ నుంచి యుఎస్ వెళ్ళి అక్కడ కూడా ఆ ప్రొఫెషనే కంటిన్యూ చేసి సినిమా మీద ప్యాషన్తో, హీజ్ వెరీ మచ్ ప్యాషనేట్. అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది సినిమా అంటే. డబ్బు పెట్టి దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి చాలా దమ్ము కావాలి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ వస్తే బోల్డ్ అని క్రాఫ్ట్స్ దీని మీద డిపెండ్ అయిన వాళ్ళందరికీ ఎనర్జీ అవుతుంది. సో హీ ఎర్న్డ్ మనీ, కష్టపడి ఆయన ప్రొఫెషనల్లోనూ వేరే పరంగా కూడా సంపాదించి సినిమా మీద ప్యాషన్తో మళ్ళా సినిమా తీయడానికి వచ్చిన గొప్ప వ్యక్తి వీర్ గారు. వాళ్ళ మదర్ పేరే ప్రొడ్యూసర్ గా ఉందండి, శాంతమ్మ గారు. ఈ వీర్ గారిని పరిచయం చేసింది వెంకట్ రాహుల్ గారు, డైరెక్టర్ గారిని, వీర్ గారిని, రవి గారు డైరెక్టర్ గారు. వీళ్ళని పరిచయం చేసింది నాకు వెంకట్ రాహుల్ గారు. ఐ థరోలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ దిస్ టీమ్ అండి. నాకు నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైమర్ లాగా అయితే నాకు అనిపించలేదండి. ఐ హావ్ బీన్ హియర్ ఫ్రమ్ 98. నేను చాలా సినిమాలు చేశాను. ఇట్ వాజ్ మై సర్ప్రైజ్. వీర్ గారు అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోకుండా, జస్ట్ ప్యాషనేట్ గా, ఫోకస్డ్ గా యాక్టర్ గా ఈ సినిమాలో ప్రయాణం చేశారు. మెయిన్ లీడ్ హీరో, హీఈస్ ద హీరో ఆఫ్ ది ఫిలిం, హీఈస్ ఎవ్రీథింగ్ అనమాట. అందుకనే సెట్ లో చాలా మందికి ఆయనే కనబడతారు, ఎందుకంటే స్టార్ట్ టు ఫినిష్ ఆయనే ఉంటారు. ఆయన చుట్టూరే మిగతా క్యారెక్టర్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ పాప ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. ఈ అమ్మాయి కోసం హీ విల్, అది కథ మీరు సినిమా చూస్తేనే తెలియాలి. ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ దట్. లీక్ చేస్తున్నట్టున్నారు కొంచెం. అదే ఈ అమ్మాయి సెంటర్ పాయింట్ అండి. సో ఆయనకి అంటే పాటలోనే మీకు రివీల్ అయిందిగా, పాటలోనే హీఈస్ ది ప్రొటెక్టర్. ఈ అమ్మాయి ఉండే ప్రాబ్లం ని, ఈ అమ్మాయి కాదు, ఈ అమ్మాయికి వచ్చిన సమస్యని సాల్వ్ చేసే హీరో, గార్డియన్, ఎవ్రీథింగ్. ఈజ్ ద హీరో ఆఫ్ ది ఫిలిం, దట్ ఈస్ వీర్. నేను ఒక నార్మల్ అడ్వకేట్, నాట్ అ వెరీ సక్సెస్ఫుల్ అడ్వకేట్, బట్ అక్కడ కూడా మేనేజ్ చేసే అడ్వకేట్ నేను, ఆయన ఫ్రెండ్ని. సో కొద్దిగా ఫన్నీగా, ఎంటర్టైనింగ్ గా, ఎమోషనల్ గా ఉంటుంది నా క్యారెక్టరు. సినిమాని 27th థియేటర్స్ లో చూసి పెద్ద సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన రవి సార్కి చాలా థ్యాంక్స్. అలాగే వీర్ సార్ చాలా క్యాజువల్ గా ఉంటారు. మన ఢిల్లీ గణేషన్ గారు ఏం చెప్పారో యాజ్ డీస్ గా మీకు అది కనపడుతుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ప్రొడ్యూసర్ లాగా అసలు ఉండరు. అలాగే యాక్టింగ్ కూడా చాలా సూపర్బ్ గా ఉంటుందండి. న్యాచురల్ యాక్టర్. చాలా రోజుల తర్వాత మనం ఇంత న్యాచురల్ యాక్టర్ ని మిస్ అయ్యమే అనిపిస్తుంది మీరు మూవీ కానీ చూస్తే. అట్లాగే నేను ఒక సాంగ్ చేశా బ్యాంకాక్ లో, సూపర్ గా ఉంటుంది ఆ సాంగ్ కూడా. అసలు నా సాంగ్ గురించి నేను చెప్పకూడదు, అది మీరు చూసి చెప్పాలి. ఆయన కూడా ఫస్ట్ టైం సాంగ్ చేయటం, అసలు ఏ బెదురు లేకుండా, అసలు ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ గా వచ్చి చేశారు. చాలా బాగుంటుంది సాంగ్. రవి గారికి మళ్ళీ థ్యాంక్స్. తర్వాత మన మేనేజర్ గారికి, ఇందులో యాక్ట్ చేసిన అందరు ఆర్టిస్టులకి, అందరూ ఫ్యామిలీతో చూడొచ్చండి. పిక్చర్ మాత్రం చాలా నీట్ గా ఉంటుంది, న్యాచురల్ గా ఉంటుంది. యాక్టింగ్ అందరిది అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. పాత్రికేయులు అందరికీ నమస్కారం అండి. ఇది నా డెబ్యూ సినిమా.
వీళ్ళతో కష్టపడి చేశాను అనుకుంటున్నాను. వీరు గారు ఇచ్చిన మంచి ఆపర్చునిటీ నిలబెట్టుకున్నానని ఈ గ్లిమ్స్ చూసిన మీ ఏం చెప్తారో చూడాలి. సో నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. గ్లిమ్స్ చూశాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఫైనల్లీ మీరు దాని గురించి మంచిగా రాస్తే ఇంకా బాగుంటుంది. మంచి సినిమా మీరు చూసిన తర్వాతే రాయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్లీ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ మా అందరికీ అంటే మీరు రియల్ లైఫ్ లో అడ్వకేట్ అండ్ సినిమాలో కూడా అడ్వకేట్ అంట. సో ఏం సార్ వాజ్ ఇట్ ప్లాన్డ్ లేకపోతే ఎందుకు అడ్వకేట్ గానే తీసుకున్నారు ఏంటి? అంటే అది ఈజీ అవుతుంది కదండి, వేరే రోల్ చేయాలంటే ఇట్స్ ఈజీ టు యాక్ట్. ఇప్పుడు కళాధర్ గారు అన్నట్టు నేను షూట్ 10 o'clock ఉంటే నేను 8కి ఫ్లైన్ అయ్యి డైరెక్ట్కి వెళ్ళిపోయాను. నో ప్రాక్టీస్. సో ఫైట్స్ కూడా రవిని అడిగితే ఫైట్ లో కూడా ఆ రోజు చేయాలి సార్ 2 days 3 days రిహర్సల్స్ అంటే హే అని అలానే వెళ్ళిపోయాను. సో బేసిక్లీ ఐ హావ్ నో అంటే ట్రైనింగ్ లేదు, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ జీరో. సో ఇదంతా ఎలా అయిందంటే మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఆ 11th month మనం సెరమనీ చేస్తే ఇండియాకి వచ్చానండి. ఆ టైంలో ఇండియాకి వచ్చి ఇంకా బ్యాక్ ఫ్లైట్ తీసుకున్న టైంలోనే లాక్డౌన్ స్టార్ట్ అయింది, కోవిడ్. సో దట్ టైం ఇంకా అప్పుడు నాకు ఇండియాలో ఎలా 20 years అమెరికాలో ఉండి ఇక్కడ ఉంటే ఎలా అడ్జస్ట్ కావాలి లైఫ్ స్టైల్ అన్నప్పుడు జిమ్కి వెళ్ళేటోని. కొందరు లాట్ ఆఫ్ ఫిల్మ్ స్టార్స్ కనపడేటోళ్ళు, వాళ్ళు మోటివేషన్ డిమోటివేషన్ తెలీదు. సో వాళ్ళని చూసి అబ్జర్వ్ చేశాను. అంటే ఒక స్టార్ అంటే మనం సినిమాలో చూస్తాం, వీళ్ళు ఇంతేనా, ఓకే వీళ్ళు ఎలా ఉంటారా అన్నట్టు. అంటే అది సరియల్ అనమాట, సరియల్ మూమెంట్. అంటే ఓకే రియల్ పీపుల్ వీళ్ళు నార్మల్ గానే మనలానే ఉంటారు అంటారు అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది ఫస్ట్. అప్పుడు నాకేం సినిమాలో యాక్ట్ చేద్దామని కానీ సినిమాలో ప్రొడ్యూస్ చేద్దామని కానీ అసలు ఐడియాస్ లేవు. నేనేదో కోవిడ్ టైం 6 months లో ఒక బ్లాగ్ లేకుంటే పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నాను, వీక్లీ విత్ వీర్ ఆర్ యూనో బికాజ్ ఐ యూస్ టు రైట్ ఆర్టికల్స్ బిఫోర్. సో అది మా మదర్తో ఉన్నప్పుడు ఐడియా వచ్చింది. సో ఆ పర్సూట్ లో సౌండ్ ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళు కావాలన్నప్పుడు సో ఈ సినిమా వాళ్ళని చూసి జిమ్ లో సో ఓకే మనమే ఒకటి చేద్దాం అనేసి ప్లాన్ చేసాం. అక్కడ నుంచి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ అయింది. ప్రొడక్షన్ హౌస్ తర్వాత స్టార్ట్ అవుతుంది, టైటిల్ స్టార్ట్ అయింది లీగల్లీ వీర్ అని. సో లీగల్లీ వీర్ అంటే అఫ్ కోర్స్ నా పేరే, ఎలాగో లీగల్ ప్రొఫెషన్ లో ఉన్నారు. యాక్చువల్లీ కంపెనీస్ లో ఇంటర్నల్ అదే లీగల్ కౌన్సిల్, బట్ అలా స్టార్ట్ చేసాం. బట్ కోవిడ్ ఆ రోజుల్లో తెలియదు కదా, 6 months 2 months ఫస్ట్ ఫేజ్. సార్ ఇదంతా బానే ఉంది, అంటే మీరు అమెరికా నుంచి వచ్చారు, లాక్డౌన్ లో ఇక్కడ ఉండిపోవడం, ఇదంతా ఒక కథ స్టార్ట్ చేయాలనుకోవడం. సో అదే టైంలో మీరు ఒక అడ్వకేట్ అవడం, మళ్ళీ సేమ్ కథ ఇందాక నాకు డైరెక్టర్ గారు ఇదంతా లింక్ అయినట్టుంది రియల్ లైఫ్ కి. కరెక్ట్. నాకు ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ సినిమాలో లీగల్ థ్రిల్లర్స్ అంత పాపులర్ లేదు, అంటే అంత మెయిన్ స్ట్రీమ్ జానరా కాదు అది, అంటే మిగతా అంతా నడుస్తుంది. సో నాకు కొద్దిగా ఒక మంచి లీగల్ థ్రిల్లర్, ఒక పోలీస్ స్టేషన్, ఒక కోర్ట్ రూమ్ ఎలా ఉంటది, కామన్ పీపుల్ కు నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ కూడా కొద్దిగా ఇవ్వాలన్నట్టు చేద్దామని ఉండండి. ఎలిమెంట్స్ సినిమాటిక్ ఎలిమెంట్స్ తో పాటు. సో స్క్రిప్ట్ అలా తయారై టైం పడింది. ఫస్ట్ టైమర్స్ న్యూ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీకు తెలుసు ఏ ఇండస్ట్రీ అయినా అంతే, యూనో ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ ఐ హ్యాడ్ మై ఓన్ ప్రాబ్లమ్స్ విత్ లాంగ్వేజ్. రవి లాంటి వాడు 22 days డబ్బింగ్ స్టూడియోలో ఆల్మోస్ట్ ర్యాగింగ్ చేశాడు తెలుగు. సో బేసికలీ వర్డ్స్ రాలేదు ఎందుకంటే యూసేజ్ మర్చిపోతాము, అదేదో స్టైల్ కొట్టాలని కాదు, బట్ అక్కడ ఉండేసేసి. సో ఇప్పుడైతే బట్ నాకు తెలుగు చదవడము రాయడం వచ్చు, అయినా సరే అది యాసపోయింది. కొందరేమో వేరేటోళ్ళు అది ఇది అన్నారు, కానీ బట్ నా వాయిస్ ఎవ్రీథింగ్ మైండ్ నేమ్ ఉండాలన్నట్టు ఒక డ్రీమ్. సార్ బట్ అంటే మిగిలిన ప్రొఫెషన్స్ అన్ని దాన్ని తక్కువ చేయట్లేదు, బట్ దేని కష్టం అనుకుంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అనేది చాలా డిఫికల్ట్, అండ్ టు ఇంప్రెస్ ఆడియన్స్ ఈస్ ఆల్సో వెరీ టఫ్ టాస్క్. సో అప్పుడు ఏమనిపించింది చూసింగ్ దిస్? అంటే నేను అదే మన గిరిధర్ గారు చెప్పినట్టు, ఆయన నా పక్కన ఉన్నాడు, ఆయన నాకు 450 ఫిలిమ్స్ చేసిన అంటుంటే నాకు కొద్దిగా భయం అయితే ఉంది కానీ ఈయన ఫ్రెండ్లీగా ఉన్నాడు. నాకు ఒక రియల్ క్యారెక్టర్ ఆలోచించుకున్నా. అక్కడ కూర్చున్నాడు నా ఫ్రెండ్ రామ్మోహన్ అని, వాడిని ఆలోచించుకుంటూ అరే వీడి ఇంతే కదా. ఆ స్కూల్ డేస్ కి వెళ్ళిపోయినాం, స్కూల్ డేస్ ఉంటాయి కదా మనం చిన్నప్పుడు, ఇంకా ఈయన అలా చూసుకొని చేశా. బట్ ఐ డోంట్ నో, నా ఎక్స్పీరియన్స్ ఉన్నా నేను ఆయన కాన్ఫిడెన్స్ ఇచ్చాను,
ఎందుకంటే నేను 2-3 తీసుకుని ఇంకొకటి చేస్తానంటా ఉండేవాడిని. ఈయన ఒక టేక్తోనే ఓకే అయిపోయేది. మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చారని మీరు అంటున్నారు, భయపెట్టారని నా వీరు గారు. లేదు. అంటే ఇంత ఈజీయా, ఇది ఇతను ఫార్ములా అవుతున్నాడు కదా, మనం చేసేయచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చారా? ఓకే. మీరు గేమ్స్ వచ్చారు కదండి, అది 13 టేక్స్ పడుతుంది. 13 టేక్స్ డబ్బింగ్ లో. అంటే సో డైనమిక్స్ సినిమా అనేది ఈజీ కాదు. ఐ మీన్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫికల్ట్. చేస్తున్నప్పుడు ఒక ఎత్తు అయితే డబ్బింగ్ ఇంకా టఫ్. సో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. సో బేసికలీ లీగలీ వీరన్ అనేది ఇట్స్ బ్రెయిన్ చైల్డ్ అండి. మా ఫాదర్ చనిపోయినప్పుడు 11th యాక్చువల్లీ మెమరీ సెరమనీ చేశాను. సో నేనున్నంత వరకు ఆయన వాల్యూస్, మోరల్స్ ఎలాగా నాతో ఉండాలన్నట్టు ఒక ఐడియా ఉండింది. సో ఐ థాట్ మూవీ ఇస్ అ గుడ్ వే టు పర్పెచుయేట్ హిస్ మెమరీ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ అలైవ్. సో ఆ విధంగా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాము. సో దట్స్ వై యూ సీ ఇన్ ద మూవీ ఆల్సో గుడ్ వాల్యూస్. మీ గ్రాండ్ మదర్, గ్రాండ్ చైల్డ్ చూడొచ్చు. అఫ్ కోర్స్ హర్ గ్రాండ్ మదర్ ఇస్ హియర్. సో ఇట్స్ అ క్లీన్ ఫిలిం. యా, మ్యూజిక్ ఇస్ గుడ్ and I thank everybody, whoever is associated with the film, from bottom of my heart. Any other guy would have ran away long time ago. It took me 3 years, but still I'm standing. I'll stand. Okay.